అత్తాకోడళ్ళ మాయా బంగారు బావి. తెల్లవారుజాము వేళ పిచ్చుక కోడలి ఇంటికి అత్త కాకి వచ్చి గట్టిగా తలుపు మీద కొడుతూ ఉంటుంది. ఇంట్లోని బెడ్ మీద పడుకున్న పిచ్చుక కోడలు లేచి ఇంట్లో ఉన్న గడియారం వంక చూస్తుంది. తెల్లవారుజాము 4 గంటల సమయాన్ని చూపిస్తుంది. ఈ వేళప్పుడు నా ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నది ఎవరై ఉంటారు? ఒకవేళ దొంగలు కాదు కదా? ఒంటరిగా ఉంటున్నానని తెలిసి నా ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు దొంగిలించడానికి వచ్చారేమో. ఇప్పుడెలా? ఏది ఏమైనా నన్ను నేను కాపాడుకోవాలి అని అనుకుంటూ ఇంట్లో ఉన్న కారం పొడి సీసాని పట్టుకుని నెమ్మదిగా తలుపు దగ్గరికి వస్తుంది కోడలి పిచ్చుక. నేను ఇలా కళ్ళు మూసుకొని అలా దొంగ కళ్ళల్లో కారం కడతాను. మంట మంట అంటూ ఎక్కడికి పారిపోకుండా నేను గట్టిగా పట్టుకుంటాను అని అనుకుంటుంది. అవతలి వైపు ఉన్నది తన అత్తకాకి అని తెలియక, కోడలా, ఓసే పిచ్చుక కోడలా, లేవవే, ఇంత మొద్దు నిద్ర ఏమిటే అని అంటుంటే ఇంట్లో ఉన్న పిచ్చుక కోడలు ఆ మాటలు విని, గొంతు మా అత్తకాకిలా ఉంది, కొంపదీసి ఇప్పుడు నా ఇంటికి వచ్చింది మా అత్తకాకి కాదు కదా అని అనుకుని పైకి మాత్రం అవతల ఉన్న అత్తకాకి వినబడేలా, అత్తయ్యా, తలుపు కొడుతున్నది మీరేనా అని అనుమానంగా అడుగుతుంది. నేను కాదే, స్వర్గం నుంచి నీకోసం రంభ, ఊర్వశి, మేనకాలు వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యో సారీ అత్తయ్య, వాళ్లతో నాకు ఎలాంటి పరిచయం లేదు. నేను తలుపు తీను, పడుకుంటాను. గుడ్ నైట్ అత్తయ్యా. పడుకున్నది చాలు కోడలా, తలుపు తీ, అర్జెంటుగా మాట్లాడేదుంది. మీ కొడుకు పావురం లేదు కదా అత్తయ్యా? నువ్వున్నావు కదే, ముందుగా తలుపు తీయవే, నేనేమి నిన్ను ఎక్కడికి లేవదీసుకుపోను అని చెప్పగానే పిచ్చుక కోడలు తలుపు తీస్తుంది. అత్తకాకి కనబడుతుంది. అత్తకాకి కోడలి పిచ్చుక చేతిలో ఉన్న కారంపొడి సీసా కనబడుతుంది. ఏమిటే ఇది? అత్తనని చూడకుండా కారం చల్లి నన్ను బాధ పెట్టాలని చూస్తావా? అయ్యో అత్తయ్య, వచ్చింది మీరని తెలియదు, దొంగ అనుకున్నాను, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. చెప్పండి, తెల్లారక ముందే వచ్చారు? ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కోడలా. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలత్తయ్య? ఆయన కూడా ఇంట్లో లేడు. కొడుకు ఎక్కడ ఉన్నా వాడికొక ఫోన్ ఉంటుంది కదా, దానికొక నంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేసి చెప్పు, అత్తయ్య వచ్చి ఇలా చెప్పారండి అని. అదేదో మీరే ఫోన్ చేసి మీ అబ్బాయికి చెప్పొచ్చు కదా అత్తయ్య. చెబుతాను, నాకేమైనా భయమా? ఇలా చూడు, ఈ ఇల్లు నీ మొగుడు కట్టించిన ఇల్లు కాదు కోడలా, నేను నా భర్త ఎంతో కష్టం చేసి కట్టుకున్నది. మేము బయటకు వెళ్తున్నాం, రావడానికి 1 నెల రోజులు పడుతుంది, అందుకే ఈవేళ చెప్పాల్సి వస్తుంది. ఇంత సడన్గా ఖాళీ చెయ్యమంటే ఎలా అత్తయ్యా? మేము ఇంకో ఇల్లు కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఖాళీ చేసి ఎక్కడుండాలి? అదేంటే, ఎక్కడ ఉండాలని నన్నడుగుతావేంటి? నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండు. అయినా మా మామగారు కష్టపడి సంపాదించిన పెంకుటిల్లు, బావి ఉంది కదా, అది ఆయన తన మనవడి పేరు మీద రాశాడు, అక్కడుండండి. సరే అత్తయ్య, ఆయన రాగానే చెప్తాను అని చెప్పగానే అత్తకాకి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. పూర్తిగా తెల్లారుతుంది. భర్త పావురం ఇంటికి వచ్చింది. భార్య పిచ్చుక మొత్తం చెప్పింది. భర్త పావురం ఏమీ మాట్లాడకుండా తన తాతయ్య తన పేరు మీద రాసిన పాత పెంకుటిల్లు దగ్గరికి వెళ్తారు. చెత్తా చెదారంతో ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి ఇల్లును మొత్తం శుభ్రం చేసుకుంటారు. ఇద్దరూ కూలీ పనులకు వెళ్తూ వాళ్ల జీవితాన్ని గడుపుతుంటారు. నీళ్ల కోసం బావి దగ్గర భార్య పిచ్చుక నీళ్లు తోడుతూ ఉండగా గోల్డ్ చైన్ పడిపోతుంది. కంగారు పడుతూ, ఏమండి, నా బంగారు గొలుసు బావిలో పడిందండి, ఇప్పుడెలా చెప్పండి? నువ్వేమీ కంగారు పడకు పిచ్చుక, నాకు ఈత వచ్చు కదా, నేనెళ్ళి తెస్తానులే. అసలే అది నాన్నగారి గుర్తుగా దాచుకున్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ మెడలో నుంచి ఆ గొలుసు తీయలేదు. ఇప్పుడు బావిలో పడితే వదిలేస్తానా? చెప్పు అంటూ బావిలోకి దూకాడు భర్త పావురం. బావిలో పడిన బంగారు గొలుసు కోసం వెతుకుతున్న భర్త పావురానికి అక్కడ బంగారు నాణాలు కనబడ్డాయి. చాలా సంతోషపడింది. వాటితో పాటు తనకు భార్య పిచ్చుక గోల్డ్ చైన్ కూడా దొరికింది. తాతయ్య, నువ్వు నాకోసం ఏమీ చేయలేదు. ఒక పాత ఇల్లు మాత్రమే నా పేరు మీద రాశావని ఎప్పుడూ తిట్టుకునేవాణ్ణి. కాని నువ్వు ఈ బావిలో ఇంతలా బంగారు నాణాలు దాచిపెడతావని అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది తాతయ్య
అని పావురం సంబరపడుతూ ఉండగా ఆ బావిలో నీటిలో ఒక మెరుపు మెరుస్తూ ఇలా అంటుంది. మనవడా, ఏదో ఒక రోజున అత్తాకోడళ్ళు గొడవలు పెట్టుకుంటారు. అప్పుడు మీ అమ్మ నిన్ను నీ భార్యను ఇంటి నుంచి నెట్టేస్తుంది. ఇక్కడే ఉండమని చెప్తుంది. తాత ఆస్తి మీద మనవడికే హక్కు ఉంటుంది. ఇదంతా నీకోసమే చేశాను. ఈ బంగారు నాణేలు దాచిపెట్టాను. నువ్వు ఈ బావి గురించి ఎవ్వరికి చెప్పినా, చెడు పనులకు ఉపయోగించినా నీ దగ్గర ఉన్న బంగారం మొత్తం మాయమవుతుంది. నువ్వు బేకారిగా మారిపోతావు. అలాగే తాతయ్య, నాకు అవసరం ఉన్నంతవరకే తీసుకుంటాను. మితిమీరి తీసుకోను. ఈ మాయాబావి గురించి ఎవ్వరికీ చెప్పను అంటూ అక్కడ ఉన్న కొన్ని బంగారు నాణాలు తీసుకుని పైకి వెళ్తాడు. భార్య పిచ్చుకకు అర్థమైంది మాయాబావి అని. అత్తకాకి దగ్గరికి వచ్చి, అత్తయ్య, మమ్మల్ని ఆ పాత ఇంటికి పంపించి మంచి పని చేశావు. అదొక మాయాబావి. అందులో చాలా బంగారు నాణాలున్నాయి అని చెప్పగానే అత్తకాకి కోడలి పిచ్చుకని తీసుకుని బావిలో దూకుతుంది. అంతే, బావిలో ఎంత వెతికినా బంగారు నాణాలు కనబడవు. అత్తాకోడళ్ళు నిరాశతో పైకి వస్తారు. అత్తకాకి పిచ్చుక కోడల్ని తిడుతూనే ఉంటుంది.